సార్ ఇప్పుడు టీటీడీ అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది రాజకీయ వేదికగా మార్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వంది. ఎందుకంటే సార్ ఇప్పుడు లేని ఆరోపణల్ని, మనకు ఆధారాలు లేని ఆరోపణలతో టీటీడీని ఏ విధంగా భ్రష్టుపట్టించారో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు, హిందూ భక్తులు అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ టీటీడీని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారనేటువంటిది మనం ఫస్ట్ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి. ఇదే లడ్డూని మనం అయోధ్య రామాలయానికి 1,00,000 లడ్లు పంపించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి టీటీడీ యొక్క ప్రతిష్టని, తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యాన్ని ఏ విధంగా మంట కలిపారనేటువంటిది మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం. ఇది ఒక రాజకీయ వేదికగా మారిపోయింది. వాళ్ళకి ఎందుకు మారిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్రిస్టియను కాబట్టి, క్రిస్టియన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీ పట్ల అతనికి ఒక విధమైనటువంటి అసహ్యభావం ఉంది. కాబట్టి హిందూ మతాల పట్ల అతనికి మంచి ఉద్దేశం లేదు. కాబట్టి హిందువులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకూడదు, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంకి ఓట్లు వేయాలన్నటువంటి దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజానికి దూరం చేసేటువంటి ఒక మార్గాన్ని, ఒక వేదిక, టీటీడీని వేదికగా ఎంచుకొని ఈ యొక్క మాటలు మాట్లాడడం అనేటువంటిది ఈ హిందూ సమాజం అంతా కూడా వాళ్ళని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా